అందరికీ నమస్కారం। నేను మీ భాగ్యలక్ష్మక్క, భారతీయ జనతా మజ్దూర్ సెల్ తెలంగాణ మహిళా విభాగం అధ్యక్షురాలు। నాతో పాటుగా ఉన్నటువంటి బిట్కూర్ అంబిక గారు ఉపాధ్యక్షురాలు, అదే విధంగా బీరం సబితారెడ్డి గారు ఉపాధ్యక్షురాలు, అల్వాల సువర్ణ గారు ఉపాధ్యక్షురాలు, సుంకర శోభాదేవి గారు కార్యదర్శి గారు ఉన్నారు। ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు దాటుతుంది। ఎంత దుర్మార్గంగా అంటే ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తాము, అక్రమంగా ఉన్న ఉద్యోగులు అనడాన్ని మా మజ్దూర్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। కాబట్టి ఎప్పటి నుంచో ఉద్యోగులు చిత్తక బతక పనులు చేసుకొని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని 1,00,000 మంది బోగస్ ఉద్యోగులు అనడాన్ని ఖండిస్తా ఉన్నాం। మరి 1,00,000 మంది బోగస్ ఉద్యోగులను చేసినటువంటి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం తప్పిదనమా, లేకపోతే ఇప్పుడు తీస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి తప్పిదనమా? మరి ఈ వీళ్ళిద్దరి వలన కార్మికులు పేద వర్గాలకు చెందినటువంటి వాళ్ళే ఈ 20,000, 15,000, 18,000కు పనిచేస్తారు। కాబట్టి వాళ్ళని తీసేస్తామనడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం। అవసరమైతే పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ముట్టడిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం। కాబట్టి ఇంకా కూడా ఇలా బోకస్ కంపెనీలన్నీ పెట్టి ఇలా ఉపాధి లేకుండా, అందులో ఉద్యోగులు లేకుండానే ఇలా కంపెనీలు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వేల కోట్ల బడ్జెట్ని కొల్లగొట్టిన వాళ్ళను కూడా మేము వదలమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। కార్మికుల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటామని చెప్పేసి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ శ్రమ్ కార్డు కావచ్చు, లేబర్ కార్డు కావచ్చు, తెలంగాణ కార్మికులు అందరికీ కూడా అందించే బాధ్యత మా తెలంగాణ భారతీయ జనతా మజ్దూర్ మహిళా విభాగం తీసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం। అదేవిధంగా ఇవాళ బీటెక్ చదువుకున్న వాళ్ళు, ఇవాళ ఎంటెక్లు చదువుకున్న వాళ్ళు, ఇవాళ ఎలాంటి ఉపాధి లేకుండా ఇవాళ లక్షలాది మంది మన పిల్లలు ఇవాళ ఇంకా కూడా ఉపాధి లేదు। కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సిందే। అన్ని కంపెనీలలో కూడా మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చి అన్ని వర్గాల ఆడబిడ్డలకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను। కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నువ్వు ఇవాళ 1,00,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు బోగస్ అంటున్నావో, ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగుల పొట్ట కొడితే ఊరుకునేదే లేదని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాము। అదేవిధంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం కోసం 1,200 మంది బిడ్డలు అమరులై మేమందరం త్యాగాలు చేస్తే తెలంగాణ వస్తే, గత ప్రభుత్వం ఏమో దోసుకున్నారు వాళ్ళ కుటుంబం, ఇప్పుడు నువ్వు వచ్చేమో మొత్తం కార్మికులు 18,000-20,000కు పనిచేసుకునేటువంటి వాళ్ళందరినీ కూడా తీసివేస్తానంటే ఇంత దుర్మార్గం ఆ తెలంగాణలో జరుగుతుందని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను। తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం। అదేవిధంగా ఈరోజు ఒక లేబర్ కార్డు ఉన్న ఇవాళ కల్తీ మద్యం ద్వారా, ముఖ్యంగా కల్తీ మద్యం ద్వారా ఇవాళ కార్మికులందరూ చనిపోతా ఉన్నారు। కాబట్టి వాళ్లకు ఎలాంటి బెనిఫిట్ లేకుండా, ఎలాంటిది ఇవ్వకుండా ఇవాళ ప్రజాప్రతినిధులు ఏం చేస్తారంటే, మాకు ఫామ్ హౌజులు ఉన్నాయా, మేము 1,000 కోట్లు సంపాదించినామా, మాకు పెద్ద పెద్ద 2 కోట్ల కార్లు ఉన్నాయని చూస్తారు। కానీ ఏ నియోజకవర్గంలోనన్నా ప్రజల కోసం, కార్మికుల కోసం ఒక్క ప్రజాప్రతినిధి అయినా, ఒక ఎమ్మెల్యేనైనా, ఒక ఎంపీ అయినా ఒక 4 కంపెనీలు పెట్టియగలిగిందా అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను। అదేవిధంగా ఇప్పుడు మేము ఈ మజ్దూర్ భారతీయ జనతా మజ్దూర్ సెల్ ద్వారా మేము అన్ని నియోజకవర్గాలలో ఒక 10 కంపెనీలు వేపించి మరి మా పిల్లలకు, మా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ముందుండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను। వెంటనే రేవంత్ రెడ్డి ఈ 1,00,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తా అనే పదాన్ని ముందు విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను। మీ భాగ్యలక్ష్మక్క।